గద్వాల జిల్లాలో జనతా హోటల్లో జరిగిన సీడ్ పత్తి రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సుమారు 400 మంది రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నడిగడ్డలోని సీడ్ పత్తి రైతులను 40 మంది ఆర్గనైజర్లు పట్టి పీడిస్తున్నారని, ఈ ప్రాంతంలో ఎవరు ఎమ్మెల్యే గెలిచినా ఆ గూటికి చేరి అక్రమాలను, దొంగ వ్యాపారాలను రక్షించుకుంటున్నారు. డిసెంబర్లో ప్రగతి భవన్కు 10,000 మంది రైతులతో పాదయాత్ర చేసినా రైతు హక్కుల పోరాట సమితి ఏర్పాటు ఇక నుంచి ప్రతి గ్రామం, ప్రతి మండలంలో రైతు హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు, ఆర్గనైజర్లకు కొమ్ము కాయకండని, రైతులకు సీడ్ విత్తనాలు డిసెంబర్లోనే చెల్లించాలని, లేదంటే కంపెనీలు ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. రైతును మంచినోడే రాజై ఈ ప్రాంతాలను మింగేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు కూడా చాలా ఉన్నాయి. సమానైజర్లు కూడా ఈ వేదిక నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో సమానైజర్లు అందరూ కలిపి అవసరమైతే వాళ్ళందరి తరఫున ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ముందుకు వస్తే రైతులు కూడా మీ అందరికీ సహకారం చేస్తారు. సమానైజర్లు కూడా రైతులకు సహకారం చేయాలా. మీరు వాళ్ళ కోటలు లేకపోతారు కాబట్టి ఆ కోటలో ఏం దోహదం జరుగుతుందో మీరు తెలుసుకుని మాకు వచ్చి చెప్పాలి. అంతే కదా, ఆ సమానైజర్లు వాళ్ళ కోటలో పోతున్నారు కాబట్టి వాళ్ళు తెలుసుకుని వచ్చి వాళ్ళ కోట లోపల ఏం జరుగుతుంది, మేమంతా కోట బయట ఉన్నాం కాబట్టి మీరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రకటించే కమిటీ ఒక తాత్కాలిక కమిటీ. ఇప్పుడు మనం కొంతమంది ఉన్నాం, 300 దాకా మంది హాజరైనాం. ఇప్పుడు ఒక 15 నుంచి 20 మంది తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఇంకా వస్తే ఇంకా తీసుకుంటాం. తర్వాత మండల కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఇది ఒక కమిట్మెంట్తో చేసేటువంటి పోరాటము. దయచేసి కమిటీలో ఉన్న వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో ఒక కార్యక్రమం చేస్తున్నామంటే వాళ్ళతో పాటు వాళ్ళు ఒక్కలేదా కాదు, వాళ్ళతో పాటు 10 మంది రైతులు తీసుకొచ్చి వాళ్ళ భుజస్కంధాలపై వేసుకొని పోరాటం చేసి రైతుల సమస్య పరిష్కారం కోసం ఒక చొరవ చూపే వాళ్ళందరూ ముందుకు రావాలి. ఇది మనం పంచుకునేది రాజకీయ పదవులు కాదు, ఇవి మనకి జీతాలు వచ్చే పదవులు కాదు, ఇవి కొట్లాడే పదవులు. అవసరమైతే 10 మందిని తీసుకొచ్చే పదవులు, అవసరమైతే 10 మందికి మనమే ఛార్జ్ పెట్టుకొని తొలికొచ్చే పదవులు. కానీ పేరు మా ఊర్లో మా ఊరు పాపం సీడ్ పత్తి రైతుల గురించి కొట్లాడిన ఒక పేరు. అనేక రకమైనటువంటి సమస్యలు భవిష్యత్తులో ఒక సీడ్ పత్తి కాదు, రైతుల యొక్క అనేక సమస్యలు ఉన్నాయి. ఒక రైతు పోతే ఎంఆర్ఓ పట్టించుకోడు, ఆయన భూమి ఆయనకి ఎక్కిడు, కాలు ఊగించుకుంటున్నారు ఎంఆర్ఓ. అదే మనం 100 మంది రైతులు పోయి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూర్చున్నాం పదండి, ఎందుకు ఏడు? ఒక ఊరిలో వస్తారు, నాకు ఈ సమస్య ఉంది, నా భూమి మొత్తం ఎక్కిలేదు అంటారు. అట్లా ఆ ఊరిలో ఒక 50 మంది ఉంటారు. ఆ 50 మంది కలిసి కూర్చొని పోయి మనము ఈ మన రైతు హక్కుల పోరాట సమితి తరఫున ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూర్చొని ఎందుకు ఇస్తారో బిడ్డ అని మనం ఎంఆర్ఓ గారు గట్టిగా అడిగినట్లయితే పదవి కూడా ఊడిపోతుంది. అవసరమైతే వాళ్ళు కానీ అక్రమాలు గురి చేస్తారు. అంటే రైతుల యొక్క ఒక తెలియని తనాన్ని, అమాయకత్వాన్ని వీళ్ళ తరఫున ఎవడు మాట్లాడలే. ఓట్లప్పుడు మాత్రమే వీళ్ళందరి తరఫున ఒక నాయకులు వస్తారనే ఒక ఉద్దేశం ఉన్నది కాబట్టి మనకు ఒక నిర్లక్ష్యమైనటువంటి సమాధానాలు చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ ప్రాంతంలో ఎక్కడైనా కూడా అధికారులు ఇట్లనే చెప్తున్నారు. ఐక్యత ఉంటే, మనమందరం ఒక సంఘటితంగా ఉంటే, ఒక ఐక్యతతో ఒక పోరాటం చేస్తే ఖచ్చితంగా వీళ్ళ యొక్క మెడలు వచ్చొచ్చు. అధికారులైనా పర్లేదు, ఆర్గనైజర్లైనా పర్లేదు. రైతులను మోసం చేసే వాడికి జోగులాంబ గద్వాల జిల్లాలో ఎవరైనా రైతులను మోసం చేయాలంటే దడ పుట్టించాలి. ఎక్కడైనా పాల్గొంటుంది కానీ ఈ జిల్లాలో మాత్రం చేయలేము. మేము రైతులకు సంబంధించి ఒక పోరాట సమితి ఉంది. వాళ్ళకు వీరోచిత పోరాటం చేస్తారు, గట్టిగా పోరాడతారు, ప్రశ్నిస్తారు. అవసరమైతే కేసులైనా పర్లేదు, ఏ ఉరి శిక్ష వేయాలి. మనకి నా మీద కూడా చాలా కేసులు పెట్టింది మన ఎలక్షన్స్ తర్వాత. ఎవరైనా చనిపోయిన కాడ వాడు యాక్సిడెంట్స్ అయితే అవైతే ఇవైతే పోతే అట్టేటపై వాడు నష్టపోయినాడు ఏదో ఒకటి చేయాలని చెప్పేస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అధికారులకు చెప్పి నా మీద కూడా కేసు పెట్టించింది. ఏం కాదు, పోతే 4 రోజులు జైలు కూడా వస్తాం. ఇంట్లో కూర్చోపోతే ఆడపోయి అన్నం పెడతాం, తింటాం, వస్తాం. మళ్ళీ మనకు అడ్వకేట్ పేరు తీసుకొస్తాడు వస్తాడు. ఏమైనా మనం మర్డర్ చేసామా, మానభంగాలు చేసామా, హత్యలు చేసామా, అన్యాయం చేసామా? మనకెందుకు భయం? న్యాయంగా మనకు కావాల్సిందని మనం అడుగుతా ఉన్నాము. దానికి భయపడాల్సిన అవసరం లేదు. నీవు తప్పు చేసినప్పుడు, నీవు అన్యాయం చేసినప్పుడు, నీవు ఇంకొకరి వచ్చినప్పుడు నువ్వు భయపడాలి. ఇప్పుడు కదా కొంతమంది భయపడుతున్నారు కదా, ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నామంటే కొంతమంది ఆల్రెడీగా ఎవరెవరు వచ్చినారా, ఎంతమంది వచ్చినారా, పోవద్దండిరా. ఆర్గనైజర్ ఇప్పటికో 10 మంది ఇట్లా తిరిగిలాడినారు కూడా నాకు తెలుసు. వాళ్ళ మనసుల ద్వారా తిప్పించారు. ఎంతమంది వచ్చినారు, ఎన్ని పనులు అయినా, యా మండలం నుంచి వచ్చినారు, నా రైతులు వచ్చినారా, ఆ రైతులు వచ్చినారు. ఇంకొకటి కూడా ఆర్గనైజర్లు చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఆస్తులు తాకట్టు పెట్టుకుని, ఆస్తులను అన్యాయంగా తాకట్టు పెట్టుకుని వడ్డీలకు ఇచ్చి ఈ రకమైన మోసం చేసడం కూడా బంద్ చేయాలా? ఒక్కొక్క ఆర్గనైజర్ ఇట్లా 100 పాస్బుక్ 200 పాస్బుక్ దొరకడం ఏమి అర్థం కాదు.